భవిష్యత్తును నిర్మించుకుంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. సావిత్రిబాయి వెంకటదానంలో 9th B సెక్షన్ హరిప్రియ డాన్స్ మీదకి వస్తుంది. హరిప్రియ అవి 3:30 పైన చేయండి. మన స్కూల్ పిల్లలు చాలా మంది సావిత్రిబాయి గురించి విశేషాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళంతా ముందు చూసుకున్నానా మాలతి ఫిఫ్త్ చెప్పండి.
రచయిత్రి, సంఘ సంస్కర్త, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం ఈరోజు ఘనంగా మన మహిళా టీచర్లకు సన్మానిస్తూ ఈరోజు మనం జరుపుకోవడం చాలా గర్వకారణం. ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం. ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు ఈ పాఠశాలకు అనేక పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నారంటే భారతదేశపు ప్రధానమంత్రిగా ఒక స్త్రీ ఎన్నికైందంటే, అలాగే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఈరోజు ఎన్నికవుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఆ రోజు ఆ తల్లి చేసినటువంటి విద్యా దానం. సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో మాట్లాడితే 4 తెగ్గోసే రోజులు, ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేసే రోజులు, కొంతమంది మాత్రమే అధికారాన్ని చలాయిస్తూ అక్రమాలు, అన్యాయాలు, దేవుడి పేరుతో, దయ్యాల పేరుతో ప్రజలను భయపెట్టి భయభ్రాంతులు చేసి నడుస్తున్న కాలంలో ఆ మహాత్ముడు, ఒక మహాత్ముడు పుట్టాడు దేశంలో. ఆయనే జ్యోతిరావు పూలే. ఆయన బ్రిటిష్ మిషనరీ స్కూల్లో నూతన విద్య చదువుకున్నాడు. అంటే సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీషు విద్యతో కూడినటువంటి 1830లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విద్య చదువుకున్నాడు కాబట్టి ఆయన అది బ్రిటిష్ వారి చదవకు. అంతకుముందు చదువు చెప్పేది లేదు. ఒకవేళ చదువుకున్నా పెద్ద సైన్స్, మ్యాథ్స్ అనేక శాస్త్రాలు చదివాడు కాబట్టి ఆయన పాశ్చాత్య దేశాల విలువలు తెలుసుకున్నాడు, వెస్టర్న్ కల్చర్ నేర్చుకున్నాడు. ఈ మూఢనమ్మకాలు ఏంది, ఈ అంతరానితనం ఏంది, ఈ శూద్రులేంది, అతిశూద్రులేంది, వాళ్ళు ఎందుకు తాకకూడదు, వాళ్ళు ఎందుకు ముట్టుకోకూడదు, వాళ్ళ భార్యను బలవంతంగా ఆ చితిమిందేసి తగలబెట్టిన రోజులు. ఆ పిల్లలు ఒక పక్క ఏడుస్తూ ఉంటే ఆ తల్లిని కూడా, తండ్రి చనిపోతే తల్లి కూడా లేకుండా బలవంతంగా దహించి వేసిన రోజులు అవి. మహాత్మా జ్యోతిరావు పూలే చూసి ఒకరోజు ఒక మహిళని తగలబెడుతుంటే ఆయన పోయి అడ్డగించాడు, ఆయన కొట్టారు. మరి ఈ తప్పెట్లు, తాళాలు వాయిస్తూ వాళ్ళ కేకలు వినబడకుండా ఆ చితిలోనే పేర్చేసి అదే సతీ సహగమనం. దాని వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే. 9 ఏళ్ల వయసులో ఆమెకి అజ్ఞానంగా, ఆమెకు చదువు లేదు కదా, చదువు లేకుంటే ఆమె 9 ఏళ్ల వయసులో 12 ఏళ్ళ 13 ఏళ్ల వయసుగా జ్యోతిరావుతో పెళ్లి చేశారు. ఆయన మొదటి రోజు ఆమె చెప్పింది, నీకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు నీకు నేను చదువు చెప్తా, ఆ తర్వాతే మనం భార్యాభర్తలు అన్నారు. అంత గొప్ప మాట ఎవరు చెప్తారు పురుషులు? ఈ పురుషాధిక్యత సమాజంలో ఈ చదువుకొని తనను కూడా మొట్టమొదటి భారతదేశపు మహిళా ఉపాధ్యాయుడిగా చేశాడు. ఆ స్ఫూర్తితోనే మనము ఈరోజు ఇంతమంది మహిళలు ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఆమె చదవే. ఆమె మీద ఒక 2 చరణాలు పాట పాడి మీకు వినిపిస్తారు. అమ్మా సావిత్రిబాయి చదువులమ్మా చక్కని తల్లి, అమ్మా సావిత్రిబాయి చదువులమ్మా చక్కని తల్లి, బాలికల విద్యకై బడులెన్నో పెట్టావు, బాలికల విద్యకై బడులెన్నో పెట్టావు, స్త్రీ జాతి స్వేచ్ఛకై సమరము చేశావు, అమ్మా సావిత్రిబాయి చదువులమ్మా చక్కని తల్లి. మహారాష్ట్రములోన సతార జిల్లా నైగాము గ్రామము నందు ఉదయించావు. కండోజీ నాన్సే లక్ష్మి దంపతులకు జనవరి 3న జనించినావమ్మ. ఆటపాటలతోటి అల్లారు ముద్దుగా కన్నవాళ్లకు కంటి వెలుగులా పెరిగావు, అమ్మా సావిత్రిబాయి చదువులమ్మా చక్కని తల్లి. అమ్మ కుంగట్టుకుని ఆటలాడు వేళ అత్తవారింటిలో అడుగు పెట్టినావు. తాళి కట్టిన వాడు తొలిగురువు అయ్యిండు, ఆధునిక విద్యను నీకు అందించాడు. స్త్రీ జాతి విముక్తి చదువులో ఉందని
పాఠశాలలు పెట్టి పంతులమ్మైనావు అమ్మా సావిత్రిబాయి, చదువులమ్మా సక్కని తల్లి. స్త్రీ పురుషులందరూ ఒక్కటే నన్నావు, మట్టి మనుషుల పట్ల జాలి చూపించావు, జ్ఞానమందించావు. అంతరానోళ్లకు అక్షరాలు నేర్పి ఛాందస ధర్మాన్ని కాలరాసినావు అమ్మా సావిత్రిబాయి, చదువులమ్మా సక్కని తల్లి, చదువులమ్మా సక్కని తల్లి. స్త్రీలకు, అంతరాని వారికి, కార్మికులకు, కర్షకులకు కూడా రాత్రిపూట బడులు పెట్టి విద్యనందించిన ఈ మహాత్ములు ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి వెలుగని నేను చెప్తూ ఆ తల్లికి గురించి మనం మాట్లాడుకోవడం మన అదృష్టం భావిస్తూ, ఎవరైనా స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ తమ గుండెల్లో ఎవరైనా పెట్టుకోవాలంటే ఒక సావిత్రిబాయి పూలిని గుండెల్లో పెట్టుకోండి, ఆ బాటలో నడవండి. ఈ దేశంలో మీరు ఈ విదేశాలకు పోయి చదువుకోవచ్చు. ఆ విధంగా మీరు ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి ధన్యవాదాలు.
అందరికీ తెలుసు మన భారతదేశంలో ఎక్కువగా లింగ వివక్షత ఉండేది. సో ఆ లింగ వివక్షత అంటే ఏంటంటే ఆడవాళ్ళేమో ఇంట్లో వంటింటికి మాత్రమే పరిమితం చేసి మగపిల్లలు మాత్రమే చదివించేవారు. అలాంటి లింగ వివక్షతని ఎదుర్కొని మేము ఇక్కడ ఉన్నాం. దానికి కారణం ఏంటి? దారి చూపించినటువంటి దేవత ఎవరంటే ఆవిడ. సో మనం ఆవిడకి ఖచ్చితంగా కూడా జీవితాంతం కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. అలాగే ఈ పాఠశాలలో ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా మొత్తం స్టాఫ్ అంతా ఒక యూనిటీతో పనిచేస్తారు. సో ఈరోజు నాకు లాస్ట్ టైం కూడా ఇలాగే సన్మానం చేశారు, ఈసారి కూడా అలాగే చేశారు. సో అందరికీ కృతజ్ఞతలు, స్టాఫ్ మెంబర్స్కి, సార్స్కి. యూనిటీ స్ట్రెంత్ అని చెప్పి నిరూపించారు. థ్యాంక్ యూ సార్. అందుకు నేను అదృష్టాన్ని కలిగించినందుకు ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలు కాస్త నిశ్శబ్దంగా ఉంటారా? మీరు అరుస్తూ ఉంటే మేము దీన్ని ఎంజాయ్ చేయలేము. అవునా? ఈరోజు నేషనల్ విమెన్స్ డే కదా, నేషనల్ టీచర్స్ మెన్స్ డే. అవునా? మాట్లాడద్దు ప్లీజ్ దయచేసి. 10th క్లాస్ స్టూడెంట్స్ ప్లీజ్. ఈరోజు సార్ వాళ్ళు నిన్నట్టుండే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏంటో అసలు మాకు లాస్ట్ టైం కూడా చేశారు. మీకు గుర్తుందో లేదో? గుర్తుందా మీకు ఎవరికన్నా? లాస్ట్ టైం కూడా అప్పుడప్పుడే అనుకొని మమ్మల్ని ఆనర్ చేయడం జరిగిందనమాట. ఈసారి అందరూ అనుకుని చేశారు. ఇలా మమ్మల్ని సత్కరించి మమ్మల్ని గౌరవించినందుకు సార్లకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా టీం అందరి తరఫున, మా టీచర్స్, లేడీ టీచర్స్ తరఫున థ్యాంక్స్ టు అవర్ స్టాఫ్. చాలా గొప్ప విషయం. అది అనుకోకుండా ఈరోజు సడన్గా ఇలాగే చేసేది. అప్పుడు కూడా మమ్మల్ని చక్కగా సన్మానించినాము, చక్కగా సన్మానించి గౌరవించినందుకు చాలా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నమస్కారాలు. మన పాఠశాలలో మన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందంటే మన భారతదేశ ప్రభుత్వమే ఒక ప్రకటన చేస్తుంది. ఆ తల్లిని మనం అందరం కూడా సత్కరించుకోవాలని. ఎందుకంటే ఈరోజు కింద కూర్చున్నటువంటి మీరు పైన చక్కగా చదువుకొని భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి, బిడ్డలను తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులు పైన కూర్చొని గౌరవాన్ని పొందుతున్నారంటే కారణం ఆ తల్లే. మీ తల్లి నీకు జన్మనిస్తే ఈ తల్లి మీకు జ్ఞానాన్ని, జీవితాన్ని ఇచ్చింది. మనం బ్రిటిష్ వాళ్ళతో ఎందుకు పోరాటం చేసామంటే మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సమానత్వం లేదు, ఆత్మ గౌరవం లేదు. గనుకనే మనం బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేసి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, ఆత్మ గౌరవం సంపాదించుకున్నాం. ఆనాటి సమాజంలో స్త్రీకి ఇవి లేవు. మన భారతదేశంలో స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, ఆత్మగౌరవం లేవు. స్త్రీ కేవలం వంటగదికే పరిమితం అయిపోయింది. చదువుకోవాలంటే హక్కు లేదు, అధికారం లేదు. ఈ స్త్రీ ద్వారానే అధికారము, హక్కు లభించింది. 1848లో జనవరి 1వ తారీఖున ఒక చక్కటి పాఠశాల నిర్మించింది. ఆ పాఠశాల ద్వారానే ఈరోజు మన భారతదేశంలో డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు మన మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నారు.
కాబట్టి ఆ స్త్రీని, ఆ తల్లిని మీరు మర్చిపోవద్దని తెలియజేసుకుంటూ మీకు ఒక చిన్న పల్లవి రెడీగా ఉన్నది. మర్చిపోతారా? ఆ స్త్రీని మర్చిపోతారా? తల్లిని మర్చిపోవద్దు. భావి భారత తరాలకి తెలియజేసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మన పిల్లలు ఇప్పుడు చక్కగా డ్యాన్స్ చేశారు. నిన్ననే విన్నా వాళ్ళు వేస్తుంటే గుర్తున్న కాడికి మీకు ఒక చిన్న పల్లవి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అణగారిన జీవితాల్లో అక్షరదారి, వృద్ధై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అణగారిన జీవితాల్లో అక్షరదారి, పొట్టై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, గణపం గట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, గణపం గట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అణగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేశి పుస్తకాలను, మన మస్తకంగా బంధించర అక్షరాలను, నీ భవిష్యత్తుకు పునాదేశి పుస్తకాలను, మన మస్తకంగా బంధించర అక్షరాలను, నిర్దిష్టమై దాగిన కోడింగు భాషను, నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, నిర్దిష్టమై దాగిన కోడింగు భాషను, నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, చదవాలిర పేదల కన్నీటి దారను, చదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను, అణగారిన జీవితాలు అక్షరదారి. సఫలపడంరా కాసేపా. అణగారిన జీవితాలు అక్షరదారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను మరచిపోవద్దు. ఆ తల్లి చేసినటువంటి త్యాగాలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక మాట్లాడట్లేదు. మీ భావి భారత పౌరులకి, భావి తరాలకి ఆ తల్లి గురించి తెలియజేయండి. మీరు అక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడ మేధావులు చదువుకొని గౌరవాన్ని పొందుతున్నారంటే ఆ తల్లి కారణం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.